సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు మన ప్రాథమికోన్నత పాఠశాలలో మా తెలుగు మాస్టారు, "ఒరేయ్! మీ అందరికీ వ్యాస రచన పోటీ పెడుతున్నాను. ఒక మంచి వ్యాసం రాయాలి. ఇప్పడంగా మీరు కోటీశ్వరుడైతే, మీరు కోటీశ్వరుడైతే ఏం చేస్తారు?" అనే దాని మీద వ్యాసం. శుభ్రంగా రాత్రంతా ఆలోచించి మంచిగా రాశా. తప్పులు లేకుండా రాయాలి రోయ్! తప్పులు లేకుండా రాయాలి. రేపొద్దున చక్కగా చెక్ చేసి దానికి నేను చక్కగా పెన్నులు అవి ప్రజెంటేషన్ కూడా ఇస్తాను రోయ్! అర్థమైందా? జాగ్రత్తగా రాసి తీసుకురండి అన్నాడు. అంటూనే రాత్రంతా మేము కూర్చుని మా అన్నయ్యతో అందరితో ఆలోచించుకుని మెల్లగా నేను రాశాను. అందరూ రాశారు. అందరూ రాసి పెట్టాం. మా సీనుగాడు చాలా క్యాజువల్‌గా ఉన్నాడు. అయితే మా సీనుగాడు వంతు వచ్చింది. తీరా చూస్తే వాడి హ్యాండ్ రైటింగ్ కాదది. తెలుగు మాస్టర్ పట్టేసుకున్నారు. "ఎరా సీను, నువ్వు కాదు కదరా ఇది రాసింది" అంటే, "నేనెందుకు రాస్తానండి? నేను రాయలేదండి. మా నాన్న రాశాడండి. నేనే డిక్టేట్ చేశానండి. మా నాన్న రాశాడండి. కోటీశ్వరుని కదండి. నేనెందుకు రాస్తానండి? మా నాన్నని సెక్రటరీగా పెట్టుకుని రాయించానండి. కోటీశ్వరులు ఎందుకు రాస్తారండి? మా నాన్న సెక్రటరీ అండి నాకిప్పుడు. మా నాన్న సెక్రటరీ అండి."